ఆంధ్రప్రదేశ్లో తమకు తిరుగులేదు. మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉండటం ఖాయం. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చాం. ఇంకో ఛాన్స్ ఎవరికీ ఇవ్వకూడదిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం. కానీ వైసీపీ వ్యూహానికి చెక్ పెడతామంటూ వచ్చింది కూటమి. సింగిల్గా ఉంటే వైసీపీని ఓడించలేమనే భావనతో కూటమి ఏర్పడింది. ఆ కూటమి ఎవరి వల్ల ఏర్పడిందో అందరికీ తెలుసు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ కూటమి ఏర్పాటుకు కర్త, కర్మ, క్రియ. చంద్రబాబుతో పొత్తుకు బీజేపీ నాయకత్వం అంగీకరించకపోయినా ఢిల్లీ వెళ్లి మరీ ఒప్పించి జట్టుకట్టించడంలో సక్సెస్ అయ్యారు. ఇక ఏపీలో ఎన్నికలు సైతం ముగిశాయి. అటు వైసీపీ వార్ వన్ సైడ్ అని అంటుంది. ఇటు కూటమి సైతం వార్ వన్ సైడ్ అని ధీమాగా ఉంది. అయితే ఓటరు నాడిని మాత్రం పట్టడంలో ఎవరివల్ల కావడం